మరి సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ ఈ పాత్ర ఏంటంటే, భూమి మీద ఉన్న ఇతర సిస్టర్స్ బ్రదర్హుడ్స్తో వాళ్ళు ఫిజికల్ లెవెల్లో కానీ స్పిరిచువల్ లెవెల్లో కానీ కలిసి పనిచేయాలి. ప్రేమని ఆనందాన్ని పంచుతూ న్యూట్రల్ స్టేట్లో ఉంటూ పనిచేయాలి. అప్పుడే వీళ్ళలో నిజంగా ప్రోగ్రెస్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ఇతర జీవులందరితో సామరస్యంగా ఉంటూ ఇతరుల యొక్క బిహేవియర్కి చలించకుండా న్యూట్రల్గా ఉండాలి. అలా అని మీకేం ఫీలింగ్స్ కలగకూడదని కాదు, నిజానికి అందరికంటే కూడా మీరు చాలా డీప్గా ఫీల్ అవుతారు. కానీ న్యూట్రల్ స్టేట్లో ఉన్నప్పుడు ఇతరుల యొక్క ఎమోషన్స్ మనల్ని ప్రభావితం చేయవు. అలాగే అవి మనవిగా భావించి మనం బాధపడం అని చెప్తాడు. అందరూ కూడా డీప్ సైలెన్స్లో ధ్యానంలో కూర్చొని ఉంటారు. హీలింగ్ ఎనర్జీస్ అనే వీళ్ళలో ప్రవహిస్తూ ఉంటాయి. యాస్ట్రల్గా వారందరిపైన కూడా పింక్ హార్ట్స్, రోజ్ పెటల్స్ పడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. టవరింగ్ క్వీన్ చెప్తుంది, మీరు నిరాశ అసహనానికి గురి కావద్దు. కొద్ది సంవత్సరాల్లో మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ముందుకు వెళ్తారు. మీరు ఇప్పటికే ఎంతో సాధించారు. ఎన్నో అనవసరమైన విషయాలని వదిలేశారు. దానికి మీరు గ్రాటిట్యూడ్ని తప్పకుండా ఫీల్ అవ్వండి. మీరు చేసిన మెడిటేషన్స్ వల్ల, యాస్ట్రల్ వర్క్ వల్ల యుద్ధాలు వాటి యొక్క ప్రభావం తగ్గి ద్వేషం ప్రేమగా మారింది, దుఃఖం ఆనందంగా, అలాగే లేమి అంటే ల్యాక్ అనేది అబుండెన్స్గా మారింది అని చెప్తుంది. వీళ్ళందరూ కూడా క్రియేటర్ యొక్క డివైన్ మిషన్ మీద పనిచేసే గ్రూప్స్. వీళ్ళందరూ కూడా వేరు ప్రదేశాల్లో ఉన్న ఇటువంటి వారందరికీ కూడా రీఅవేకనింగ్ టైం అనేది వచ్చింది. మనమందరం చేయవలసింది ఏంటంటే, ప్రేమని కాంతిని యాంకర్ చేస్తూ మన ద్వారా అందరికీ పంచుతూ ఎవరైతే వాళ్ళ యొక్క నిజతత్వాన్ని మర్చిపోయారో వాళ్ళందరినీ కూడా రీఅవేకన్ చేయాలి. మరి దానికి మీరు శక్తిమంతులుగా అలాగే అథారిటీతో ఆత్మవిశ్వాసంతో ఉండాలి అని చెప్తుంది. ఈ మిషన్ కోసం మీరు ఎన్నో జన్మలు తీసుకుంటారు. భవిష్యత్తులో ఎన్నో జన్మలలో మీరు ఎప్పుడన్నా ఒంటరితనము ఫీల్ అవ్వడం కానీ లేదా ప్రేమ అందడం లేదు అని అనిపిస్తే గుర్తుపెట్టుకోండి, భూమి చుట్టూ మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూ ప్రేమని అందిస్తూ కనిపెట్టుకుని ఉండే అసెండెడ్ మాస్టర్స్, కాంతి జీవులు ఎంతో మంది ఉన్నారు. సరైన సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళు కలుపుతారు అని చెప్తుంది. అలాగే భూమి మీద ఉన్న లైట్ వర్కర్స్కి సహాయం చేయడానికి మీరు ఏ మాస్టర్స్తో అగ్రిమెంట్స్ చేసుకున్నారో కూడా సమయం వచ్చినప్పుడు మీకు తెలియజేయబడుతుంది అని చెప్పి టవరింగ్ క్వీన్ అందరికీ కూడా వేరు క్రిస్టల్స్తో తయారు చేయబడిన, మెటల్స్తో తయారు చేయబడిన పవర్ రాడ్స్ని ఇస్తుంది.